నా కథ చెప్పవా? మీరు వింటున్నారు కిడ్స్ స్టోరీస్ ఇన్ తెలుగు బాయ్ సీతారామన్ రేయాంష్ కృష్ణ. ఈరోజు నేను చెప్పే కథ కూడా డాక్టర్ ఎం హరికిషన్ గారు రాసినటువంటి ఒక అద్భుతమైన కథ. దాని పేరేంటంటే చేసిన మేలు మరవకు. ఎవరైనా నీకు ఒక హెల్ప్ చేస్తే అది మనం మర్చిపోయి అలా ఉండకూడదు అన్నట్టు. అదేంటో ఈ కథలో విందాం. ఒక ఊర్లో ఒక రైతు ఉండేటోడు. ఆయన చాలా పేదోడు కానీ చాలా మంచోడు. ఎవరైనా సరే ఆపదలో ఉంటే చేతనైనా సహాయం చేసేటోడే కానీ కాదు లేదు అనేటోడు కాదు. ఓసారి ఆ ఊర్లో పెద్ద కరువు వచ్చింది. కరువు అంటే ఆ ఊర్లో వానలు పడలేదు, ఓకేనా, అస్సలు పడలేదు. దాంతో పంటలు లేక పైసలు రాక ఆ రైతు ఏదైనా పని దొరుకుతుందేమోనని దూరంగా ఉన్న వాళ్ళ అత్తోళ్ళ ఊరికి బయలుదేరాడు. దారిలో పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో పోతా ఉంటే ఒక చోట ఒక పాడుబడిన బావిలో నుంచి కాపాడండి కాపాడండి అంటూ అరుపులు వినబడ్డాయి. ఎవరబ్బా లోపల అనుకుంటూ ఆ రైతు వచ్చి తొంగి చూశాడు. దానిలో ఒక నాగుపాము, పులి, మనిషి ఉన్నారు. బావిలో నీళ్లు మరీ ఎక్కువగా లేవు, తక్కువగా లేవు, నడుముల దాకా ఉన్నాయి. కానీ పైకి రావడం చాలా కష్టం. చుట్టూ గోడలు నున్నగా ఎత్తుగా మొత్తం పాచిబట్టి చెయ్యి పెడితే జారిపోయేటట్లుగా ఉన్నాయి. అందులో పులి, ఓ మనిషి మామ నన్ను కాపాడవా? ఇప్పటికే 10 రోజులైంది లోపల పడి, తినడానికి తిండి లేక ఇంకో గంటకో అరగంటకో చచ్చేటట్టున్నా అనింది. దానికి ఆ రైతు, అబ్బా నిన్న నువ్వు అసలే అడవి జంతువువి, దానికి తోడు మంచి ఆకలి మీద ఉన్నావు, పైకి రాగానే నన్ను చంపేస్తే అన్నాడు భయంగా. దానికి ఆ పులి, ఏంది మామా అంత మాట అంటావు? మాట తప్పడానికి మేమేమైనా మనుషులమా? కన్న తల్లిని, ఉన్న ఊరిని, చిన్ననాటి స్నేహితుణ్ణి, ప్రాణాలు కాపాడిన జీవిని ఎవరైనా మర్చిపోతారా అనింది. సరేనని ఆ రైతు అక్కడ ఉన్న పెద్ద మర్రి చెట్టు ఊడలు ఒకదానితో ఒకటి తాడు లెక్క మొత్తం చేసి లోపలికి విడిచిపెట్టాడు. పులి దాన్ని గట్టిగా పట్టుకోగానే బలమంతా ఉపయోగించి పైకి లాగాడు. పులి బయటకు వచ్చి సంబరంగా, మనిషి మామ నీ మేలు ఎప్పటికీ మర్చిపోను, నీవు ఆపదలో ఉన్నప్పుడు నన్ను తలుచుకో, నా చేతనైన సహాయం చేస్తాను, కానీ ఒక్క మాట, ఆ మనిషిని మాత్రం కాపాడొద్దు, వాడంత మంచోడు కాదు అని చెప్పి వెళ్ళిపోయింది. అంతలో బావిలో నుంచి పాము, ఓ మనిషి బావా నన్ను కాపాడవా? ఇప్పటికి వారం రోజులైంది లోపల పడి, నన్ను తీయడం కూడా చాలా సులభం, ఏం పెద్ద బరువుండను అనింది. దానికి ఆ రైతు, అమ్మో నిన్న నువ్వు అసలే విషపు జీవి, బయటికి రాగానే నన్ను కాటేస్తే ఎట్లా అన్నాడు భయంగా. దానికి ఆ పాము, ఏంది బావా అంత మాట అంటావు? ఏదో చావు భయంతో మమ్మల్ని మేము కాపాడుకోవడానికి కాటేస్తాం, కానీ ఊరికనే మేము కారణం లేకుండా చంపడానికి మేమేమన్నా మనుషులమా అనింది. ఆ మాటలకు రైతు సరేనని మరలా తాడు లోపలికి విడిచిపెట్టాడు. పాము దానికి చుట్టుకొని పైకి వచ్చింది. అది సంబరంగా, నీ మేలు ఎన్నటికీ మర్చిపోను, నీవు ఆపదలో ఉన్నప్పుడు నన్ను తలుచుకో, చేతనైన సహాయం చేస్తాను, కానీ ఒక్క మాట, ఆ మనిషిని మాత్రం నువ్వు అస్సలు కాపాడొద్దు, మాకు కూరల్లోనే విషం ఉంటుంది, కానీ వానికి నిలువెల్లా విషమే, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయింది. దాంతో రైతు వాన్ని కాపాడాలా వద్దా అని ఆలోచనలో పడ్డాడు. అంతలో ఆ మనిషి, అన్నా ఆ అడవి జంతువుని, విషపు జీవిని కాపాడావు, సాటి మనిషిని కాపాడడానికి ఎంత అలా ఆలోచిస్తున్నావు? ఇప్పటికే లోపల పడి 4 రోజులైంది, నోరు తెరిచి అడిగితే పగవాడికైనా సరే చెయ్యించాలే తప్ప వెన్ను చూపకూడదు అంటారు పెద్దలు, అటువంటిది నీకు నాకు మధ్య అసలు ఎటువంటి గొడవలు లేవు కదా అన్నాడు. దానికి ఆ రైతు, అయ్యయ్యో నేనెందుకు ఆలోచించడం లేదు, కాస్త లావుగా ఉన్నావు కదా, ఈ ఊడలు సరిపోతాయా, ఇంకొంచెం లావుది నేను ఇంకా పెట్టాలా అని ఆలోచిస్తూ ఉన్నా, అంతే, అయినా ఆపదలో ఉన్న సాటి మనిషికి సహాయం చేయలేని బతుకు ఒక బతికేనా అంటూ మరికొన్ని ఊడలు పట్టుకొచ్చి లావుగా చేసి దానిని బావిలోనికి వదిలాడు. దాంతో అతను కూడా ఆ తాడును పట్టుకొని నెమ్మదిగా బయటికి వచ్చాడు. ఆ మనిషి సంతోషంతో, నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను, నీళ్లు దాహం వేస్తే నాకు చెంబుతో తాడు కట్టి, అంటే మేము చెంబుకు తాడు కట్టి లోపలికి వదులుతూ కాలు జారి నేను లోపల పడిపోయినా, 3 రోజుల నుండి ఇటువైపు వచ్చినోడే లేడు, బతుకు పైన ఆశలు వదిలేసుకున్నా, దేవుడే నిన్ను పంపించాడు, నేను ఈ పక్కనే ఉన్న గ్రామానికి అధికారిని, నీకేమైనా సహాయం కావాలంటే తప్పకుండా రా అని చెప్పి వెళ్ళిపోయాడు. రైతు తిరిగి నడవడం మొదలుపెట్టాడు. తర్వాత రోజుల్లో కల్లా వాళ్ళ అత్తోళ్ళ ఊరికి చేరుకున్నాడు. అక్కడ
కూడా పెద్ద పనులు లేవు. ఒక రోజు తింటే మరొక రోజు పస్తే, అంటే ఏమి తినకుండా ఉండేవాడు. అట్లా ఒక 4 నెలలు గడిచిపోయాయి. ఇక లాభం లేదనుకొని తిరిగి ఊరికి బయలుదేరాడు. అట్లా పోతూ ఉంటే అడవిలో తాను కాపాడిన పులి గుర్తుకు వచ్చింది. అది ఎలా ఉందో చూద్దామని దాన్ని పిలిచాడు గట్టిగా. ఆ పిలుపుకు అడవిలో ఎక్కడో ఉన్న పులి పరుగున వచ్చింది. రైతుని ఇంటికి తీసుకొని పోయి కడుపు నిండా కావలసినవన్నీ పెట్టింది. తిరిగి పోయేటప్పుడు ఒక విలువైన వజ్రాల హారం తీసుకొనిచ్చి, అడవిలో ఆహారం కోసం ఒక దొంగని చంపినప్పుడు వాడి దగ్గరే దొరికింది, నిన్ను అమ్ముకొని ఆనందంగా బతుకుపో అంటూ చేతిలో పెట్టింది. రైతు సంబరంగా దాన్ని తీసుకొని బయలుదేరాడు. అంత విలువైన హారాన్ని ఎక్కడ అమ్మాలో ఎవరికి అమ్మాలో తెలియలేదు. అంతలోనే తనను కాపాడిన మనిషి గుర్తుకు వచ్చాడు. దాంతో అతని దగ్గరికి పోయాడు. అతను ఆ గ్రామానికి అధికారి. రైతును చూడగానే సంబరంగా ఇంటికి పిలుచుకొని పోయి మంచిగా మర్యాదలు చేశాడు. రైతు ఆ రోజు రాత్రి ఎవ్వరు లేని సమయంలో తన జేబులోని హారాన్ని తీసి ఆ గ్రామాధికారికి ఇచ్చి జరిగిందంతా చెప్పి అమ్మి పెట్టమన్నాడు. గ్రామాధికారి ఆ హారాన్ని చూడగానే అదిరిపడ్డాడు. అది మామూలు హారం కాదు, ఆ రాజ్యాన్ని పాలించే మహారాజుకు తరతరాల నుంచి వస్తూ ఉన్న ఎంతో విలువైన హారం అది. అదంటే రాజుకి ప్రాణం. తాను పూజించే దేవత మెడలో అలంకరించి రోజు పూజలు చేసేవాడు. అలాంటి హారం పోవడంతో మహారాజు ఎవరైతే ఆ దొంగను పట్టి హారాన్ని తిరిగి అప్పగిస్తారో వారికి నిలువెత్తు బంగారం, కోరిన పదవి ఇస్తానని దండోర వేయించాడు. గ్రామాధికారికి ఆ హారాన్ని చూడగానే బంగారం మీద, పదవి మీద మోజు పుట్టింది. దాంతో జరిగిందేమీ ఆ రైతుకు చెప్పకుండా, సరే అన్నా, ఈ హారం నీ వద్దనే ఉంచుకో, మా రాజుకు ఇలాంటివంటే చాలా ఇష్టం, ఇంత విలువైనవి ఆయన తప్ప ఎవరు కొనలేరు, రేపు రాజు దగ్గరికి తీసుకొని పోతా, ఆయన అడిగితే ఇది నాదే, మా తాత ముత్తాతల నుంచి వస్తూ ఉంది, కాలం బాగలేక అమ్ముతూ ఉన్నా అని చెప్పు అన్నాడు. గ్రామాధికారి తర్వాత రోజు పొద్దున్నే రాజు దగ్గరికి పోయి, రాజా, మీ హారాన్ని దొంగలించిన దొంగ దొరికాడు, నిన్న నా వద్దకు వచ్చి దాన్ని అమ్మాలనుకున్నాడు, వానికి నేను మాయమాటలు చెప్పి రేపు నీ వద్దకు తీసుకొస్తాను అన్నాడు. రాజు సరే అన్నాడు. తర్వాతి రోజు గ్రామాధికారి రైతును రాజు దగ్గరికి తీసుకొని పోయాడు. రాజు ఆ హారం చూసి, ఇది ఎవరిది, నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు. దానికి ఆ రైతు, రాజా, ఇది నాదే, మా తాత ముత్తాతల నుంచి తరతరాలుగా వస్తూ ఉంది, కాలం బాగాలేక అమ్ముతూ ఉన్నా అన్నాడు. వెంటనే రాజు కోపంగా, ఏరా, నా హారం ఎత్తుకొని పోయింది గాక మళ్ళీ నాకే అబద్ధాలు చెప్పి అమ్మాలనుకుంటున్నావా, నేనంత తిక్కలోని మాదిరిగా కనిపిస్తున్నానా అంటూ సైనికులను పిలిచి, వీని తీసుకుపోయి చెరసాలలో బంధించి రేపు సాయంకాలం ఊరందరి ముందు ఉరివేయండి అన్నాడు కోపంతో. ఆ మాటలకు రైతు లబోదిబోం అన్నాడు. రాజా, నన్ను వదిలేయండి, నేను దొంగను కాను అంటూ జరిగిందంతా చెప్పాడు. కానీ రాజు వాని మాటను నమ్మలేదు. సైనికులు రైతును తీసుకొని పోయారు. రాజు గ్రామాధికారి నిలువెత్తు బంగారం ఇచ్చి ఒక సామంత రాజ్యానికి రాజునుగా కూడా చేశాడు. రైతుకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంకొక రోజు దాటితే చావడం ఖాయం, ఎట్లాగబ్బా తప్పించుకోవడం అని ఆలోచిస్తూ ఉంటే పాము గుర్తుకు వచ్చింది. దాన్ని తలుచుకున్నాడు. అంతే, అది నిమిషాల్లో వాని ముందుకు వచ్చింది. జరిగిందంతా విని, అందుకే నేను ముందే చెప్పాను వాడంత మంచోడు కాదని. సరే, జరిగిందేదో జరిగింది, బయటపడే ఉపాయం చెప్తా విను అంటూ ఏం చేయాలో ఆ రైతుకు చెప్పింది ఆ పాము. రైతు సరేనంటూ అది ఇచ్చినటువంటి మూలిక తీసుకొని జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాడు. ఆ నాగుపాము నెమ్మదిగా ఎవరికి కనబడకుండా రాణి ఉండే గదిలోనికి పోయింది. పడుకున్న రాణి కాలి మీద పూర్తిగా లోపలికి దిగకుండా ఒకే ఒక కాటు వేసింది. అంతే, ఆ నొప్పికి రాణి అదిరిపడి లేచింది. పాము పాము అంటూ గట్టిగా అరవసాగింది. భటులు లోపలికి వచ్చేసరికి పాము కనబడకుండా పారిపోయింది. పాము కాటేసిన కాసేపటికే రాణి నోట్లో నుంచి నురుగులు కక్కుకుంటూ పడిపోయింది. నొప్పితో విలువెల్లాడసాగింది. రాజు రాజ్యంలోని వైద్యులందరినీ పిలిపించాడు. ఎవరు ఎన్ని మందులు వాడినా ఆమె నొప్పి కొంచెం కూడా తగ్గలేదు. ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటే రైతు భటులతో, నాకు ఆ రాణికి విషయం ఎట్లా తగ్గించాలో తెలుసు, ఒక అవకాశం ఇవ్వమని రాజుకు చెప్పండి అన్నాడు. ఎందుకంటే ఆ పామే కదా మందు ఇచ్చింది. వాళ్ళు సరే అని విషయం రాజుకు చెప్పారు. సరే, ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికి తెలుసు అనుకుంటూ రాజు రైతుని పిలిపించాడు. రైతు పాము ఇచ్చిన మూలిక తీసుకొని వచ్చి దాన్ని అరగదీసి కాటు వేసిన చోట పూసి కట్టుకట్టాడు. కాసేపటికి నొప్పి తగ్గిపోయి ఆమె మామూలైపోయింది. అది చూసిన రాజు చాలా సంబరపడిపోయాడు. అప్పుడు ఆ రైతు
రాజా, నేను అబద్ధం చెప్పడం లేదు, అంతా నిజమే చెబుతూ ఉన్నాను. నాకు ఆహారం ఇచ్చింది పులే, కాకపోతే గ్రామాధికారి ఆ విషయం చెప్పొద్దు అనడంతో అలా చెప్పాను అన్నాడు. దానికి రాజు, నీవు చెబుతూ ఉన్నది నిజమే అని నేను ఎలా నమ్మాలి అన్నాడు. అంతలో రాజ్యమంతా పులులు గర్జనలతో దద్దరిల్లిపోసాగింది. జనాలంతా భయపడి ఇల్లు వాకిళ్ళు ఎక్కడికక్కడ వదిలేసి పారిపోసాగారు. అంతలో సైనికులు ఉరుక్కుంటూ వచ్చి, రాజా, ఎక్కడెక్కడి పులులన్నీ గుంపులు గుంపులుగా వచ్చి రాజ్యం మీద పడాయి. మా జన్మలో ఎప్పుడు ఇన్ని పులులను చూడలేదు, వాటిని ఏం చేయాలో తోచడం లేదు అని చెప్పినారు. రాజు ఆ మాటలకు ఆశ్చర్యపోయాడు. అంతలో అక్కడికి రైతు కాపాడిన పులి వచ్చింది. రైతును చూసి, నువ్వేం భయపడవద్దు, నేనిచ్చిన హారం వల్లనే కదా నువ్వు చిక్కుల్లో పడింది, అందుకే నిన్ను కాపాడడానికి మా వాళ్ళందరినీ తీసుకొని వచ్చా అని చెప్పింది ఆ పులి. రాజు పులి ద్వారా జరిగిందంతా మరొక్కసారి తెలుసుకొని రైతును విడిచిపెట్టాడు. రాజు తానిచ్చిన మాట ప్రకారం రైతుకు నిలువెత్తు బంగారం ఇచ్చి వాళ్ళ గ్రామానికి అధికారిని చేశాడు. పులి వాణ్ణి తన మీద ఎక్కించుకొని తిరిగి వాళ్ళ ఊరిలో విడిచిపెట్టడానికి మిగతా పులులతో సంబరంగా బయలుదేరింది. నమ్మించి మోసం చేసినందుకు ఆ గ్రామాధికారిని పిలిపించి అందరి ముందు 100 కొరడా దెబ్బలు కొట్టించి, ఇంకెప్పుడు నా రాజ్యంలో కనబడద్దు అంటూ కట్టుబట్టలతో ఊరి పొలిమేరల వరకు తరిమి కొట్టించాడు. అందుకే ఎవరికైనా చేసిన సహాయం మనము మర్చిపోవద్దు. ఇక్కడ మనిషిని కాపాడినా కూడా ఆ రాజు ఇచ్చేటువంటి గిఫ్ట్స్కు ఆశపడి ఏం చేసిండు, ఈయనకే మోసం చేద్దామని ప్రయత్నం చేసిండు. మరి చాలా మంచి కథ రాసిన వారు డాక్టర్ ఎం హరికిషన్ కర్నూలు గారు. శుభరాత్రి. రేపు ఇంకొక చక్కటి కథతో మీ ముందుకు వస్తాం. గుడ్ నైట్.